క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 56వ కీర్తన 9వ వచనం. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుడి వాక్యం నించున్నాక ఆమె అవునండి. భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుడు తన పక్షంగా ఉన్నాడంట. వారికి ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడనియండి, ఎంతమంది వ్యతిరేకమైన క్రియలు చేయండి, వ్యతిరేకంగా తన జీవితంలో ఏదన్నా జరగనియండి, ఏ వాటికి కూడా భయపడట్లేదు. ప్రతికూల పరిస్థితికి భయపడట్లేదు, వేదనకి భయపడట్లేదు, శోధనకి భయపడట్లేదు, అపాయాలకి భయపడట్లేదు, నిందలకి భయపడట్లేదు, అవమానాలకి భయపడట్లేదు. ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. అవునండి, దేవుడు తన పక్షంగా ఉన్నాడని తెలిసి వాటి ఏటికి కూడా భయపడక, నా పక్షంగా ఉన్న దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు, వ్యాజ్యమాడతాడు, పోరాడతాడు. నా పక్షంగా నా దేవుడు న్యాయం తీరుస్తాడు అన్న విషయం భక్తుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు మాకు వాక్యం సెలవిస్తుంది, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను అని భక్తుడు మాట సెలవిస్తూ ఉంది. అదే దేవుడు ఈరోజు నీ పక్షంగా కూడా ఉన్నాడండి. నువ్వు నిజమైన భక్తి చేస్తూ యథార్థంగా ముందుకు వెళ్తున్నప్పుడు నేను ఎవరైనా ఏమైనా మాటలన్నా, లేదంటే నీకు ఎవరైనా కీడు చేసినా, ఏదైనా శోధన వచ్చినా భయపడకు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. లోకంలో ఉన్నవానికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారందరి ఎదుట దేవుడు నిన్ను తలగానే నిలబెడతాడు. కాబట్టి ఆధారపడక నీ పక్షంగా ఉన్న దేవుడి మీద ఆధారపడ. ప్రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ శత్రువుల ఎదుట జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఒక ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వేటికి భయపడేవారుగా కాక తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి వారు పక్షంగా నీవున్నావని గ్రహించి ప్రతి భయాన్ని విడిచిపెట్టి, ప్రతి బాధను విడిచిపెట్టి వారి పక్షంగా ఉన్న నీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.